నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 694.500 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 52,544 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 62,887 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువన గోదావరిలోకి వరద నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. దిగువ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. 7 గేట్లు ఎత్తిన అధికారులు 74,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో ద్వారా 1986 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో సింగూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రాజెక్టులోకి 80,960 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా అవుట్ఫ్లో 76,159 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఇన్ఫ్లో 6,200 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో దిగువ ఏలూరు నగరం సహా పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డిఈ సీతారాం తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 349 అడుగులలో దగ్గరలో ఉంది. మనము 3 గేట్ల ద్వారా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం 5,000 క్యూసెక్ల నీటిని మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ పరిహార ప్రాంతం వాసులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు బేటుపల్లి కొద్దిగా శివాపురంలో వాగు పైకి శివాపురం బ్రిడ్జి పైకి వస్తుంది కాబట్టి ప్రవాహం పెరిగి ఉంది. దాన్ని బట్టి మేము 1 గంటలో పెంచడానికి అవకాశం ఉంది సార్. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ అండ్ అవుట్ ఫ్లో 11.16 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాలువలకు 13,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం వద్ద 12.70 అడుగుల నీటి మట్టం ఉంది. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరానికి